ధన్యవాదములు. మా జీవితాంతం మేము అభిమానాన్ని గుర్తుంచుకుంటాము. ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి నా సర్వీస్ మొత్తం ఒక సంవత్సరం మినహాయించి అంతా ఎస్సీ కాలేజీలో ఉన్నది. హరిజన కళాశాలలో 6 సంవత్సరాలు ఎస్సీ అభ్యున్నతి కోసమే నేను పాటుపడుతున్నాను. నేను కూడా ఎస్సీ పాఠశాలకు చూశాను. కానీ దర్శి పట్టణంలో ఒక యూపీ స్కూల్ ఉంది. అది అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ పాఠశాల కోరుకోవడం జరిగింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎప్పుడైనా సరే తల్లి తండ్రి ముఖ్యం. తల్లి చిన్నప్పుడు వాడుగా చేరుకొని నడుస్తుంటే ఆ గురువు ఆ విద్యార్థి యొక్క మనోవికాసను అభివృద్ధిని విద్యాబుద్ధిని అభివృద్ధి జీవితంలో అతను ఎవరికి అందనటువంటి అత్యున్నత స్థాయికి కృషి చేసేది ఒక ఉపాధ్యాయుడే. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వహించినా వాళ్ళు శ్రద్ధ తీసుకోలేకపోయినా మీ విద్యార్థులు మీ పిల్లలు మా పాఠశాలకు రప్పించండి, మేము మా విద్యాబుద్ధిని అభివృద్ధి చేస్తాము అని మా పాఠశాలకు రప్పించి వాడిని గురుకుల పాఠశాలలో చేర్పించాము. ఇటీవల ఒక సాక్షి పేపర్ కూడా ప్రచురించబడింది. గురుకుల పాఠశాల సీట్ కోసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మరియు మినిస్టర్ దగ్గర నుంచి కానీ మేము ఎవరికి పడుకోలేదు. ఏ మాస్టర్ జరగలేదు. మేము మా మాస్టర్ ఇద్దరు ఎక్కడో రాలేదు. మేము తరగతి 5వ తరగతి వరకు పుస్తకం పెట్టుకొని పేజీ వారీగా ఒక్కొక్క పేజీకి లైన్ వారీగా తయారు చేసుకొని వాటిని పిల్లలకి నిరంతరం కృషి చేయించి వారిని అభ్యున్నత స్థాయికి మేము కృషి చేస్తున్నాము. నేను ఒకటే అభివృద్ధిపరచండి. ముందు ఆదర్శించుకోండి. ఈ మన పిల్లల పాఠశాలలో చేరిస్తే 7 సంవత్సరాల పాటు నిరంతరంగా కొన్ని వేల రూపాయలు తగ్గుతుంది. అదే ఒక స్కూల్లో చేర్పించాలంటే సంవత్సరానికి 15,000 రూపాయలు. అదే 7 సంవత్సరాలకు వస్తే 70 లక్షల రూపాయల దాకా వస్తుంది. అది ఆ విలువని మీరు తెలుసుకోండి. గురుకుల పాఠశాల సీట్ చాలా అత్యున్నతమైనవి. మనిషి యొక్క మేధో సంపత్తిని రద్దు చేస్తుంది. అభివృద్ధి పథకంలో కాబట్టి నేను సరే అందరూ పాఠశాల విద్యార్థుల్ని గురుకుల పాఠశాల సీట్లు పంపించే విధంగా పంపిస్తే మీరు ఎప్పుడైతే విద్యార్థులను పంపిస్తారో అప్పుడు మమ్మల్ని అడగండి. ఎందుకు రాదు నేను చెప్తాం. మీరు పంపించండి. అభ్యున్నతికి మేము పాటుపడతాం. ఇకపోతే నేను నిన్న రాత్రి కౌన్సిలింగ్ లో దర్శి ఎంపీ యూపీఎస్ నార్త్ పాఠశాలను ఎంపీ చేసుకున్నాను. నేను ఈ పాఠశాలలో 27వ తేదీ సాయంత్రం 3:35 వరకు ఉంటాను. 27వ తేదీ దర్శి టౌన్ లో ఉన్నటువంటి ఆ స్కూల్ కి పోతాను. అది కూడా పాఠశాలకి దగ్గరలోనే ఉన్నది. నా స్టూడెంట్స్ కనబడుతుంటారు. నేను మా అన్నయ్య కూడా మన పిల్లల దగ్గరికి పోతాను. వాళ్ళని వాళ్ళు కూడా నా మీద ఎంతో అభిమానం ప్రేమ కలిగి ఉన్నారు. ఈ రోజు ఈ విధంగా సన్మానించడం అనేది మహద్భాగ్యం. ఒక ఎలిమెంటరీ టీచర్ ని ఎంతమంది గ్రామ ప్రజలు ఏ ఊరిలో సన్మానం చేశారు. అది మా అభ్యున్నతి. చాలా గర్వకారణంగా ఉంది. ఒక తల్లిదండ్రులు వచ్చినటువంటి అక్కడ ముఖ్యం. ఆ మనసులో నుంచి వచ్చినటువంటి కోరిక ఉపాధ్యాయులు చేశారు. మర్చిపో. ఇక రాబోయే వారి పిల్లల విద్యార్థికి చేస్తారని మరొకసారి ఈ గ్రామ అందరికీ ధన్యవాదాలు. అధ్యక్ష గౌరవనీయులైనటువంటి మన స్కూల్ శ్రీ వసంత్ కుమార్ గారికి
అలాగే అలాగే ఉపాధ్యాయుడు గారికి మాజీ సర్పంచ్ గారికి గ్రామ సర్పంచ్ సిహెచ్ గారికి మరియు మన కాలనీలోని గ్రామ పెద్దలందరికీ బాలబాలికలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి. 21 పంచాయతీలో 56 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 56 స్కూళ్ళలో ఏ గ్రామానికి కానీ ఈ గుల్లగ్రామ ఎస్సీ కాలనీ పాఠశాలకున్నంత గుర్తింపు మరి ఎక్కడా లేదు. ఎందువల్ల అంటే ఇద్దరు ఉపాధ్యాయులు మన కాలనీలో సెలవు ఆదివారములందు ఇంటికి పొయ్యి కూడా మరలా మధ్యాహ్నం పిల్లల్ని దాదాపు 18 మందిని పాఠశాలలో చేర్పించారంటే అది మన కాలనీకి మన ఊరికి మన మండలంలో చాలా గర్వకారణం. ఎందుకంటే మావాడికి పిల్లవాడికి జోగేంద్ర అబ్బాయి పాఠశాలలో అవకాశం లేదు. కానీ అటువంటి సందర్భంలో కూడా 18 మందికి గురుకుల పాఠశాల ఆడపిల్లలకి కంబము, చేమకుర్తి, అర్ధవీడు, కొండేపి వివిధ పాఠశాలలో చేర్పించారంటే వాళ్ళిద్దరిని ఈ రోజు సన్మానించడం మనకి గర్వకారణం. పోతే ఇంకా ఈ పాఠశాల నుంచి మన టీచర్ గారు బదిలీ చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇక్కడ టీచర్లు కుదరాలి. ఒకరు కలుపుకొని సర్దుబాటు చేసుకొని విద్యాని వాళ్ళకి చెప్పడానికి ఉండాలి. మనస్పర్ధం కాకుండా పిల్లలందరికీ ఎంతో శ్రద్ధగా కూర్చొని వాళ్ళ ఇళ్ళకి మన కాలనీలో ఏదో తీసుకొని వెళ్ళిపోయి ఈ రోజుల్లో ఇంత శ్రద్ధగా మన పాఠశాలలో దాదాపు 5 సంవత్సరాల నుండి 18 పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పించడం, అందులో మన మండలంలోనే మొత్తం ఈ 50 స్కూళ్ళలో కూడా ఎవరికి లేనటువంటి అభిమానం ఉపాధ్యాయుడిగా మన జీవకుమార్ గారు అవార్డుకి ఎన్నుకోబడినారు. ఎంతో గర్వకారణం. ఇప్పుడు మన స్కూల్ హెడ్ మాస్టర్ గారిని శ్రీ జి కుమార్ గారిని ఉప సర్పంచ్ చాలా సన్మానిస్తారు. అలాగే మన హెడ్ మాస్టర్ గారిని అయిపోయింది శ్రీ మురారి సన్మానిస్తారు.
ఇప్పుడు ఇప్పుడు మన మన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గారు సన్మానిస్తారు. అలాగే పెద్దగారు కూడా అలాగే సాంబయ్య మాస్టర్ గారు సన్మానిస్తారు. సిరిపల్లి నరసింహం వసంత కుమార్ గారిని సన్మానిస్తారు. కామనూరు మాస్టర్ గారిని సన్మానిస్తున్నారు. వెంకటేశ్వర మాస్టర్ గారు కామనూరు గారు సన్మానిస్తారు. గురుభావం కలిగిన ప్రధానోపాధ్యాయులకు ఆయన దీక్షకు నేను శిరస్సు చేస్తున్నాను. ఆయన అందించినటువంటి ప్రోత్సాహము నేను నా సర్వీసులు మరువలేను. నేను అమితమైనటువంటి బాధతో దుఃఖంతో ఈ పాఠశాలను మందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టేజ్ మీద ఎవరు చెప్తున్నా నాటక జరిగేటప్పుడు
అంటే అంటే భగవాన్ని ముగ్గురిని ముద్దాయిని కఠినంగా వచ్చిందిగా కోరుతున్నాం. చూడు విజయ్ నీ తరపున పాటికి ముద్దాయి విజయ్
IPC సెక్షన్ 303 ప్రకారం శిక్షణమైనది. అతనికి విడిచారు పోలీసులు. అతను చేసిన ఏం లేదు. కానీ కార్మికుడు నాయకుడుగా అతను చేసిన సేవలు ప్రజలు మరిచిపోలేరు. ఇతను చేసిన ఎన్నో మంచి కార్యాలు కూడా ఇతను ఒక్క సరైన చెప్పలేక అతనికి ఉరి శిక్ష విధించాయి. ఇలాంటి నల్లకోట పోలీసులు నల్లకోట లంచానికి నిరపరాధులుగా శిక్షించాయి. లాయర్లు వరకు ఇలాంటి శిక్ష పడుతూనే ఉంటాయి. శిక్షించకండి. ఇదే
చూడండి అబ్బాయి వాళ్ళ జన్మ చూసి చూసి అలా కూడా ఎప్పుడు ఎవరికి భయపడని ప్రేమతో వెళ్దామని దేనికి so much. Krishna
నీలో ఉన్న అమాయకత్వాన్ని విజయ్ విజయ్ అవును శాంతి గ్రేట్ బిజినెస్ రఘునాథ్ వర్మ గారు ముగ్గుల పెద్ద కుమార్తె పట్టు పరిపి హాయిగా పౌలించారు పావని అధికారి నేను చిరుగుతో నా కోసం వదులుకొని విజయ్ విజయ్ సుఖం లేకుండా డబ్బులే లేదు నీ చల్లని చూపులో నువ్వు అన్నట్లు నీ కోటీశ్వరుడు కారు ప్రమాదాలు నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పరుపాలతులన్నీ పెద్దదానిగా నా మీద పట్టుమాట నిజం కానీ ఎవరి ధైర్యంతో ఇవన్నీ చేయగలుగుతున్నారు తెలుసా నేను బ్రతుకుతున్నాను మొదట్లో వ్యతిరేకించిన నీ మనసు నిర్ణయించుకున్నాను అవును విజయ్ మా ఆస్తి కాదులేని కొంతమంది గొంతు పెద్దలా కాచుకొని కూర్చున్నారు. వారి నుండి తప్పించుకోవాలి. చెప్పు విజయ్, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? చెప్పు విజయ్ విజయ్ అవుశాంతి అవును విజయ్ కార్మికులు జీతం కూడా పంపించారు. కడుపులో కాలు పెట్టుకుని బతుకుతున్న తండ్రి వాళ్ళని చూసి గుండె అందుకే సారీ విజయ్ నేను అందరూ చేస్తాను. ఇదంతా నా అనుమానం. మంచిది. అవును విజయ్ అవకాశం భగవాన్ శాంతి అలాగే మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. ఈ విషయం చంద్రకి తెలిసేసావా? విషయం దానికి తెలుసు. నా మీద ఎలాంటి అనుమానం ఇక ఉండేదల్లా భగవాన్ భగవంతుడా
డైరెక్టర్ వాడు చూడండి నీ అమ్మకు తమ్ముడు వాడి పేరు మరో నా దగ్గరికి రాని. నేను చూసుకుంటా త్వరలోనే మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. అలాగే విజయ్ ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయం తిరగలేదు. జరుగుతుంది. చాలు విజయ్ ఈ ఒక్క మాడు చాలు నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే విజయ్
కూడా పంపించాలి. కానీ ఏమైంది ధర్మతేజ మన మీద గోపినాథ్ చేశాడు. నాకెందుకో అనుమానం ఉంది.